ముట్టడిస్తామని కూడా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం నుంచి కూడా హెచ్చరిస్తున్నామని కూడా నేను ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో భర్త ఇప్ప కాశీరాం హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబం కలహాల నేపథ్యంలో భార్య రజని భర్తను రోకలి బండలతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. మెట్పల్లి డీఎస్పీ ఏ రాములు కేసు వివరాలను వెల్లడిస్తూ సాంకేతిక ఆధారాలతో నిందితురాలని అరెస్టు చేసిన దర్యాప్తు బృందాన్ని అభినందించారు. 8వ తారీఖు మధ్యరాత్రి అలమేగుడ్డలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో భార్య రజని భర్తను కాశీరామ్ను గడ్డపర లోకల్ బండతోని తల మీద కొట్టి చంపడం జరుగుతుంది. అక్కడనే రక్త మడుగులో పడిపోయి చనిపోతుంది. అదే అంతకుముందు ఆమె కొంత తాగడము, ఆమె కూడా వేడి అయింది కూడా అప్పుడప్పుడు తాగే అలవాటు ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళ భర్త వాడదాని ఎట్లా తాగుతుంది తాగదని అంతకుముందు కూడా ఉంటుంది. అదే క్రమంలో మనసులో పెట్టుకొని ఆయన తాగుతుంటే నేను తాగినందుకు కలగని మనసులో పెట్టుకుని అంతకుముందు 20 రోజుల క్రితం కూడా ఒకసారి అదేవిధంగా అతన్ని చంపడానికి ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు హాస్పిటల్లో వేరే వాళ్ళు తీసుకుపోయి అతన్ని చికిత్స చేయిస్తారు, అప్పుడు చావు. అదే రకంగా మళ్ళీ నిన్న కూడా వేరే ఏదో పిక్నిక్ అని బయటికి వెళ్తారు. వంట వాడటానికి బయటికి వాళ్ళ కుటుంబం బయటికి అక్కడ తాగి వస్తారు. వాళ్ళ భర్త తాగి వస్తారు. తాగి వచ్చిన తర్వాత ఎట్లాగో అంతకుముందు ఒకసారి ప్యాకింగ్ చేసింది కనుక మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రకమైన అవమానం వచ్చిందనే ఉద్దేశంతో లోపల పడుతుంది అతన్ని కొట్టి చంపుతుంది. తండ్రి తర్వాత లోపల పని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టి ఆమె పాడుతుంది. సిఐ గారు ఎస్ఐ గారు మొదటి డిస్కస్ చేసిన వాళ్ళ పద్ధతి అన్ని చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేసినందుకు సిఐ లక్ష్మీనారాయణ అదేవిధంగా ఎస్ఐ